ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా సాదరముగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కొంతమంది చాలా రోజులు ప్రేయర్లు చేస్తూ ఉంటాం పొందుకోలేకపోతాం కదా. హృదయంలో నుంచి ఒక ప్రార్థన వస్తుంది మనకు. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు, హన్నా ప్రార్థనను కూడా దేవుడు కన్నీటి ప్రార్థననే ఆలకించి ఆయనకు సంతాన వరం ఇచ్చారు కదా తనకి. సో అలాగే ఇంకా నేను కూడా అలా ప్రార్థన చేసి కూర్చుంటున్నాను. అక్క వచ్చి ఉద్యోగం చూపిస్తాను అని అంటే నాకు చాలా బాధ అనిపించేసింది ఫాదర్. అంటే దేవా, నువ్వు వినే దేవుడవని తెలుసు, కానీ నా మొరను ఇంత త్వరగా నువ్వు ఆలకించినవని నేను నమ్మలేకపోతున్నాను తండ్రి. అంటే మనిషి ఆలోచన అదే కదా ఫాదర్ అని మళ్ళీ ఇంకొకసారి నేను మోకరించి దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అక్క నాకు బయటికి వెళ్ళినాక మాట్లాడింది, అమ్మ నేను నీకు ఉద్యోగం చూపిస్తాను అంది. సో అలా నేను బయటికి వెళ్ళిపోయి అక్కతో మాట్లాడినప్పుడు శనివారం రోజు మేము కలిసాం ఫాదర్. అక్క నాకు ఉద్యోగం చూపిస్తాంది. ఉద్యోగం చూపిస్తా అన్నప్పుడు ఆ అక్క మాట్లాడిన మాట ఏంటంటే, సోమవారం రోజు నువ్వు రా అమ్మ, నేను తీసుకొని వెళ్తాను నిన్ను అంది. సో సోమవారం నేను అంటే ఉద్యోగం నాకు దేవుడు ఇచ్చాడు ఫాదర్. అయితే ఏ ఉద్యోగం ఇచ్చి ఉంటాడు ఫాదర్? ఏ ఉద్యోగం అడిగాను నేను? ఏదో ఒకటి అన్నాడు, ఏదో ఒకటి అని అన్నాడు కదా. అంటే దేవుడు ఏదో ఒకటిగా కాకుండా యోహాన్ 10:10 ప్రకారం ఏ ఒక ఆయా ఉద్యోగం ఉన్నా పర్వాలేదు, ఊడ్చే పని, ఎందుకంటే నా స్థితిని ముందు పెట్టాను. నా స్థితిని ముందు పెట్టి ఆ ఉద్యోగం అడిగాను నేను దేవుడికి. సో దేవాది దేవుడు నాకు ఒక టీచర్ ఉద్యోగం ఇచ్చాడు. థ్యాంక్ యూ ఫాదర్. అట్లా టీచర్ ఉద్యోగం ఇచ్చాడు. అంటే దేవుడిని నమ్మిన వాళ్ళు తలగా ఉండాలనే కోరుకుంటాడు దేవుడు, తోకగా ఎప్పుడు పెట్టలేదు దేవుడు. సో అలాంటి దేవుడిని నేను పట్టుకున్నాను సెంట్ ఆన్స్ హై స్కూల్లో ఫాదర్, కాజీపేట. సో వెళ్ళేసి అక్క ఏమన్నది అంటే, నాకు మార్నింగ్ మండే రోజు వచ్చి కలువమ్మ, వచ్చినాక నీకు తీసుకొని నేను వెళ్తాను సిస్టర్ దగ్గర అన్నది. 8:30 వరకు మేము వెళ్ళినాం. గేట్ దగ్గర అక్క వచ్చేసింది, మేమిద్దరం వెళ్ళినాము. ఆ అక్కకి అప్పటికే బెల్ అయిపోయింది. అక్క ఎల్కేజీ టీచర్ దాంట్లో. సో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక అక్క ఏం చెప్పింది అంటే, గేట్ దాకా తీసుకుపోయింది నన్ను, గేట్ దగ్గర వదిలిపెట్టేసి, అమ్మ అది సిస్టర్ క్యాబిన్, అక్కడ నువ్వు వెళ్ళేసి సిస్టర్తో నువ్వు మాట్లాడు, సిస్టర్ నీతో మాట్లాడతారు అన్నది. ఇంకా సరే అని నేను చాలా భయపడ్డాను ఫాదర్. ఎందుకంటే టీచర్ ఉద్యోగం చేయాలి అంటే ఏముండాలి ఫాదర్ నా దగ్గర? నా దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న సర్టిఫికెట్స్ ఉండాలి, నా దగ్గర ఏం లేదు ఫాదర్. ఒక జపమాల చేతిలో పట్టుకున్నాను. ఆ గేట్ దగ్గర నుంచి నా జపమాల మొదలు పెట్టాను అంటే సర్టిఫికెట్స్ ఏం లేదు, నా తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నది ఏం లేదు, కానీ దేవుళ్ళు పొందుకున్నది ఏంటంటే ఒక జపమాల. అది పట్టుకొని వెళ్తున్నాను. ఒకటే అనుకున్నాను, ఒకవేళ సిస్టర్ నాకు ఎట్లయినా అడుగుతారు, నేను చదువు అది ఏంటిది అని మొత్తం అడుగుతారు కదా, నేను అదే చెప్దాం మొత్తం ఫిక్స్ అయిపోయాను ఫాదర్ నేను. ఎందుకంటే నిజాయితీగా దేవాది దేవుడు నాకు ఇచ్చేవాడైతే అది ఏ పరిస్థితిలో ఉన్నా నాకు వచ్చేదే. ఎందుకంటే అక్కడ నాకు విశ్వాసం ఎక్కడ కలిగిందంటే, నేను దివ్య ప్రసాదం ముందు మందసం ముందు అడిగితే అప్పటికప్పుడే దేవుడు నాకు ఇచ్చాడు. అంటే ఇది ఎవరికి తెలియదు ఈ విషయం, నాకు నా దేవుడికి తప్ప. ఏమన్నా నేను వెనుకున్న అక్కకు చెప్పలేదు, ఈవెన్ నా భర్తకు కూడా తెలియదు ఫాదర్ నేను ఉద్యోగం చేస్తానని, నా భర్తకు కూడా తెలియదు. అట్లాంటి టైంలో ఇంకా నేను వెళ్ళేసి జపమాల చేతిలో పట్టుకొని నేను సిస్టర్ దగ్గరికి వెళ్ళాను ఫాదర్. ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళినాక సిస్టర్ నాతో మామూలుగానే మాట్లాడుతూ జీతం ఎంత తీసుకోవాలనుకుంటున్నావు అమ్మా అంది. అంటే నా చదువు గురించి ఏం అడగలేదు, జీతం ఎంత తీసుకోవాలనుకుంటున్నావు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు జీతం అంటే, సిస్టర్ నేను ఇప్పటిదాకైతే ఇక్కడ పనికి పోలేదు సిస్టర్, మీ ఇష్టం అని నేను చెప్పాను. నిజంగానే నాకు తెలియదు ఫాదర్, అప్పటి వరకు బయట ప్రపంచం కానీ ఉద్యోగాలు కానీ నాకేం తెలియదు. సో అట్లాంటి టైంలో నేను వెళ్ళేసి సిస్టర్ మీ ఇష్టం అంటే, ఇంకా తను ఒక ప్రైజ్ మనీ చెప్పిండ్రు నాకు. అంటే 1000 రూపాయలతోనే స్టార్ట్ అయింది అప్పట్లో. అంటే 7 పిల్లలు మాత్రమే ఉన్నారు. నర్సరీ టీచర్ అంటే నర్సరీ అప్పటిదాకా LKG to 10th వరకే ఉంది సెంట్ ఆన్స్ హై స్కూల్లో. అప్పటిదాకా నర్సరీ క్లాస్ కూడా అక్కడ లేదు. సో దేవుడు ఏది ఇచ్చినా నాకు కొత్తగా నూతనంగానే ఇచ్చాడు ఫాదర్. సో అలా నాతోనే ఆ నర్సరీ క్లాస్ స్టార్ట్ చేసి ఇంకా నాతోనే అంటే స్ట్రెంత్ ఎలా వస్తారో ఏందో అని సిస్టర్ వాళ్ళు భయపడ్డారు. 7 పిల్లలు మాత్రమే ఉండేది ఫాదర్ అక్కడ నేను వెళ్ళినప్పుడు. అయితే సిస్టర్ ఒక మాట ఏమన్నారు అంటే, నువ్వు నా చదువు ఏమున్నది ఏమేమి అడగలేదు ఫాదర్, July 16th నుంచి వచ్చేసి నీ క్లాసెస్ చూసుకో అమ్మా అని చెప్పారు సిస్టర్. ఇంకేం అడగలేదు. అంటే దేవుడు కార్యం కదా ఫాదర్, నేను ఒక్కటే అనుకున్నాను. సో నాకు ఒక చదువు లేదు,
ఒక సర్టిఫికెట్ లేదు, నేనేం చేస్తున్నాను నాకు ఏం తెలియదు. కాకపోతే నేను అడిగింది ఎక్కడ, నేను మందసం ముందు అడిగాను. మందసం ముందు ఉండి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు నడిపిస్తాడని మళ్ళీ కూడా నేను వెనక అడుగు వేయలేదు ఫాదర్. ఇది నాకు దేవుడు ఇచ్చింది, నేను ఇంకా ముందుకు సాగి వెళ్ళిపోవాలి. ఇంకొకరు అయితే భయపడతారు కదా ఫాదర్ ఇది అది అని, కానీ విశ్వాసంతో ఒక్కటే ప్రార్థనలో నేను ఏం సమర్పించుకుంటానంటే, ఇప్పుడు నేను డైలీ మాస్కి వెళ్తాను కదా, అప్పుడు ఒకటే ప్రభా నాకు స్ట్రెంగ్త్ కావాలి. నన్ను నమ్మి ఒక్క క్లాస్ మొదలు పెట్టారు. సిస్టర్ ఒక మాట చెప్పారు, ఇప్పటిదాకా మనకు నర్సరీ లేదమ్మా, నీతోనే నర్సరీ స్టార్ట్, ఈ స్ట్రెంగ్త్ అది ఎట్లా పెరగాలో అంటే పిల్లలు ఎలా పెరగాలో ఇంకా దాన్ని నువ్వు చూసుకోవాలి అని ఒక మాట అన్నారు. నేను ఇది చూసుకోవడం, నేను దేవుడినే చూస్తాను, ఇంకా నేను ఎవరిని నేనేం అడగను, ఎవరిని నేనేం ఆశించను ఫాదర్. సో అలా అని నేను లేచి ఇంకా నేను రోజు ప్రార్థనలు పెట్టేదాన్ని ఫాదర్. 7 మెంబర్స్ నుంచి పోయిన స్ట్రెంగ్త్ ఫాదర్ 67 వరకు వచ్చింది ఫాదర్. ఒక్కదాన్నే క్లాస్ టీచర్ని ఫాదర్, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు. మళ్ళీ ఇప్పుడు నర్సరీ ఇప్పుడు ఈ మూమెంట్ లో హాఫ్ డే పెట్టారు, అప్పుడు ఫుల్ డే నర్సరీ పిల్లలకి ఫుల్ డే పెట్టేసి అలా నడిపించుకుంటూ ఫాదర్ నేనేం సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాను. టీచర్ జాబ్ చేయాలని అంటే మాత్రం సర్టిఫికేట్ ఉండాలి. సో నాకు సర్టిఫికేట్ ఏం లేదు ఫాదర్, కానీ నాకు దేవుడు నేర్పించిన పని ఫాదర్ అందరి ముందు నన్ను సాక్షిగా పెట్టాడు. అంటే నా దగ్గర నుంచి చూసి ఎల్కేజీ యూకేజీ టీచర్లు నేర్చుకునే విధంగా నన్ను దేవుడు ఆ ప్రాంతంలో తయారు చేశారు ఫాదర్. సో పిల్లల్ని లైన్ గా తీసుకొని వెళ్ళడము, తీసుకొని రావడము, సిస్టర్ వచ్చిన ఫాదర్ అంటే చాలా అంటే దేనికి నేను నా సర్టిఫికెట్స్ ఏం లేవులే, కానీ అక్కడికి వెళ్ళినాక వాళ్ళు నన్ను ఒక బెస్ట్ టీచర్ గా వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు. నేనేం తీసుకున్నా, ఎందుకంటే బెస్ట్ దేవుణ్ణి పట్టుకొని బెస్ట్ గా నేను అడిగాను కదా, దేవా నాకు ఏదైనా ఉద్యోగం, దేవుడు ఇచ్చిన ఉద్యోగంలో ఏదైనా బెస్ట్ ఫాదర్ మనకు. నేను ఒకటే చెప్తాను, నేను ఏ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళలేదు, ఒక బెస్ట్ టీచర్ గా కేజీలో బెస్ట్ టీచర్ గాని నన్ను పిలిచి ఒక చిన్న ట్రోఫీ అంటారు కదా అది ఇచ్చేసి సర్టిఫికెట్ ఇచ్చారు. చాలా సంతోషం అమ్మా. చాలా విషయాలు మీకు దేవుడు ఉద్యోగాన్ని ఏ విధంగా ఇచ్చారు అంటే ముందు జీవితము తర్వాత మలి జీవితమును ఎంత గొప్పగా మలిచాడో వివరణాత్మకంగా తెలియజేశారు. అయితే ఇక్కడ మీరు చర్చిలో ఉన్నప్పుడు ఒక మాట వాడారు, దేవుని మందసం ముందు మోకరించడానికి ముందుగా అప్పుడప్పుడు పాటలు పాడుకునేదాన్ని, పాటలు అని చెప్పారు. సో మంచి తెలుగు ఇంగ్లీష్ పాడతారా? ఇంగ్లీష్ పాడను ఫాదర్, తెలుగు పాడతాను, వర్షిప్ నడిపిస్తాను, కరిస్మాటిక్ ప్రేయర్ టీమ్ లో ఉన్నాను ఫాదర్. ఆల్మోస్ట్ మరి మా వ్యూవర్స్ కోసము, మా దివ్యవాణి వ్యూవర్స్ కోసము పాట పాడతారా? పాడండి, బాగా ఇష్టపడతారు మనకు, ఎందుకంటే సంగీతం కదా. ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మారడు నా యేసయ్య ఎప్పటికీ, మారడు నా యేసయ్య ఎన్నటికీ, మారడు నా యేసయ్య ఎప్పటికీ, మారడు నా యేసయ్య ఎన్నటికీ. నా తల్లి మరచినా, నా తండ్రి విడిచినా, నా తల్లి మరచినా, నా తండ్రి విడిచినా, మరువడు నా యేసయ్య ఎప్పటికీ, విడువడు నా యేసయ్య ఎన్నటికీ, మరువడు నా యేసయ్య ఎప్పటికీ, విడువడు నా యేసయ్య ఎన్నటికీ. చీకటిలో ఉన్న నా జీవితంలోనికి వెలుగుగా ఆయనే ప్రవేశించెను, చీకటిలో ఉన్న నా జీవితంలోనికి వెలుగుగా ఆయనే ప్రవేశించెను, ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు. ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు, మీ గాత్రం చాలా మంచిగా ఉంది.
సో వర్షిప్లలో కూడా ఇలా పాడుతూ ఉంటారు Father. పాడుతూ ఉంటారు Worship మంచిగా. నడిపిస్తాను. చాలా బాగా పాడారు, సంతోషం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమానికి పునఃస్వాగతం. మీది ప్రేమ వివాహం, Yes. ప్రేమ Yes, వివాహము. Father, yes. మరి మీరు ముస్లిం నుండి ఇట్లా కథోలిక్గా ప్రయాణం చేశారు, Yes, మూవ్ అయ్యారు Father. ఆల్మోస్ట్. Yes, Father. మరి ఇంటి నుండి ఏ ఇబ్బందులు రాలేదా ఆ సమయం? వచ్చాయి Father. వచ్చాయా? ఏంటో. కానీ అణువుల దేవుడు కాపాడే దేవుడు. ఒకటే దేవుడిని నమ్ముకున్నాను కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏజ్ లేదు ఫాదర్ అప్పుడు. 16 వివాహం years. సమయానికి. Yes, 16 years. అంటే చేసుకోవడానికి కారణం కూడా నన్ను ఇంట్లో చూసుకునే వాళ్ళు సరిగ్గా లేక అదేలే, ఆ బాధలతోనే నేను అనేది లవ్ మ్యారేజ్ అనేది. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు ఒప్పుకోరు ఫాదర్, ఒప్పుకోరు, తెలిసిందే, ముస్లిమ్స్ లో అసలే ఒప్పుకోరు. ఛాన్సే లేదు. సో అట్లాంటి వాటిలో నుంచి దేవుడు అంటే ఒకటే దేవుడిని పట్టుకున్నాను కదా. ఇంకా ఎక్కడ కానీ నాకు ఆ కష్టాలు కానీ మా వాళ్ళు పెట్టిన బాధలు హింసలు అంటే నా మీద తీసుకుపోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసారు ఫాదర్. ఇన్ని రోజులు మా నాన్న నా దగ్గరికి రాలేదు. ఎప్పుడైతే నేను మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయానో అప్పుడు కంప్లైంట్స్ ఇవన్నీ ఇచ్చేసుకుంటూ ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు మొదలు పెట్టారు. కానీ ప్రతి అణువున ఒక కంచె వేసి నా దేవాది దేవుడు ప్రతిదీ కూడా అక్కడికే ఆపివేసి ఏది కూడా నా దాకా రానియకుండా దేవాది దేవుడు అక్కడి నుంచి అది నా దాకా ఏది కూడా రానియలేదు. అంటే నేను ఇది ఏమంటాను అని అంటే అసలు ఆల్మోస్ట్ పోలీస్ స్టేషన్ లో వెళ్ళిపోయింది అని అంటే నేను ఎప్పటికో నేను ఇంకా ఆగమైపోవాలనే అంటాను ఫాదర్. అంతే కదా. అంటే ఇది మొత్తం చల్లాచెదరం అయిపోవాల్సిన జీవితమే నా జీవితం అయితే నిలబడాల్సింది కాదు. కానీ ఏ పరిస్థితి వచ్చినా ఫస్ట్ నేను దేవుణ్ణి అడుగుతాను, ఫస్ట్ దేవుణ్ణి ముందు పెట్టేస్తాను. అంతే ఏదున్నా ఈవెన్ నేను నడిచే నడకలో కానీ నేను మాట్లాడే నాకు బైబుల్ చదవడం రాదు ఫాదర్. నేను చెప్పాను కదా నా సాక్ష్యంలో నాకు చదువులేదు. కానీ బైబుల్ ఎట్టు నేను వెళ్ళినా కానీ ఆ బైబుల్ని నేను మోస్తూ నా చేతిలో జపమాల ఎప్పుడు ఆ బైబుల్ని మోస్తూ వెళ్తాను, బైబుల్ని తీసుకొని వెళ్తాను. ఆ బైబుల్లో ఉన్న ఆ మర్మాలు ఆ వాక్యాలు దేవాది దేవుడు నాకు ఇస్తా ఉంటాడు. అలా నేను దేవుడితో మాట్లాడుతూ దేవుడిలో సంభాషిస్తూ అలా గడుపుతా ఉంటాను అన్నట్టు ఫాదర్ జీవితం. ఏదైనా కష్టం వచ్చిందంటే అంటే ఇప్పుడు దేవుణ్ణి వెంబడించిన వారు ఇంకా తన సిల్వని మోయాల్సిందే కదా ఫాదర్. అలాంటి వచ్చిన సిల్వల్ని ప్రతి ఒక్క సిల్వని మోసాను ఫాదర్. అదే సిలువలు మోసారు, కష్టపడ్డారు అంటున్నారు. మరి ఈ వివాహ విషయంలో కేసు వరకు వెళ్ళింది కానీ దేవుడు నా దగ్గర ఏది కూడా రానియలేదు ఫాదర్. అంత సులభంగా జరిగిపోయింది. అంత సులభంగా దేవుడు తీసేశాడు అంటారు. నేను సులభంగా అని అనను, అది చాలా కష్టం ఆ టైంలో. కానీ నా దాకా రానియలేదు, మా ఫ్యామిలీ వరకు అంటే దేవుడు ఒక కంచె వేసేసాడు ఫాదర్. మరి మీ వరకు రాలేదు, మీరైతే ఆల్రెడీ యాంటనీ ఇంటికి మూవ్ అయిపోయారు. మరి యాంటనీ వాళ్ళకి ప్రెజర్ లేదా? అప్పుడు వాళ్ళ కుటుంబంలో అది ఏం లేదు ఫాదర్. కుటుంబం వాళ్ళు కాదు, మీ సైడ్ నుంచి ఆయనకు ప్రెజర్ ఏం లేదు. అదే నేను చెప్తున్నాను కదా ఫాదర్, ఫస్ట్ దేవాది దేవుడు నా కుటుంబంలో మా ఆయననే ఎన్నుకున్నాడు అంటాను. ఫస్ట్ నన్ను ఎన్నుకున్నాడు అని నేను అనను. సరే, మీ వాళ్ళు ఏమంటారంటే మీ వాళ్ళు అప్పటి వరకు నిన్ను చూడనటువంటి మీ తండ్రి గారు డాడీ తర్వాత ఎప్పుడైతే జరిగిందో పోలీస్ స్టేషన్ వరకు కూడా వచ్చారు అని చెప్పారు. మరి దేనికోసం వచ్చినట్లు ఆయన పరువు పోతుంది, పరువు పోతుంది, మళ్ళీ మా పాప కావాలి ఇప్పుడు అన్నట్టుగా ఆ టైంలో వచ్చారు వాళ్ళు. సో అది ఏది కూడా నా దాకా రానియలేదు దేవుడు. అంటే ఏ పోలీస్ స్టేషన్లు కానీ అవి కూడా నేను అడుగు పెట్టలేదు. ఎందుకంటే నిజమైన దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి ఆ పరిస్థితి నా దాకా రానియలేదు. ఇంకా అక్కడ తెలిసిన అన్న వాళ్ళు ఉండేసి ఇంకా మాట్లాడేసి ఇంకా అమ్మాయి అంటే అప్పుడు నాకు కొంచెం ఏజ్ వచ్చేదాకా ఇక్కడ హైదరాబాద్ లో తీసుకొచ్చి పెట్టారు నన్ను. మా ఆడబిడ్డ వాళ్ళ దగ్గర పెట్టారు. ఇంకా వాళ్ళు నన్ను కొంచెం చూసుకోవడం వాళ్ళు చాలా సహకరించారు. కాదు మా ఆడబిడ్డ అంటే మా ఆయన సిస్టర్ ఉంది కదా, మ్యారేజ్ చేసి వాళ్ళ ఓన్ సిస్టర్ వాళ్ళ దగ్గర ఉన్నాను. ఇంకా వాళ్ళ దగ్గరే ఉండేసి కొన్ని రోజులు అక్కడ ఉన్నాను. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఒక 3 months ఉన్నాము ఫాదర్ హైదరాబాద్ లో కూడా. అంటే వాళ్ళకు కొంచెం దూరం ఉంటే వాళ్ళు మర్చిపోతారు ఇలా కొన్ని మాటలు అన్నారు అప్పుడు మాకు. అక్కడ నుంచి మేము వెళ్ళేసి 3 months ఉన్నాము. ఇక్కడ చాలా భారంగా అనిపించింది. అంటే ఆయనకు అలా అలవాటు అయిపోయింది కదా అక్కడ పని. సో ఇక్కడ ఉండలేకపోయినాం. అంటే లేదులే ఇంకా అంటే నువ్వు ఖచ్చితంగా ఉండాలమ్మా, నువ్వు నిలబడితే మాత్రం వాళ్ళు ఎవరు ఏం చెయ్యలేరు. ఒకవేళ నువ్వు స్లిప్ అంటే మామూలుగా నువ్వేమైనా డాడీ అది ఇది అంటే వేరే అయిపోతారు. చాలా కౌన్సిలింగ్ చేశారు.
సో అదే విధంగా నేను అక్కడ నుంచి వెళ్ళేసి నేను స్ట్రాంగ్ గా నిలబడ్డాను ఫాదర్. అంటే ప్రేయర్లో నిలబడ్డాను ఫస్ట్, ఆ తర్వాత ఇంకా నిలబడ్డాను. అక్కడ నుంచి మేము వెళ్ళిపోయినాక అంటే దేవుడు ఎట్లాంటి కుటుంబానికి నాకు పరిచయం చేపించాడు అన్నానంటే, ఒక మంచి కుటుంబం వాళ్ళు. అంటే వాళ్ళ ఇంట్లో అందరూ భక్తి పూర్వకంగా, అంటే ఆంటీని తీసుకొని నేను చూసి ప్రతి దానికి కూడా ఆంటీ లాగా నేను ఉండాలి, వాళ్ళలాగా నేను మారాలి. ఇప్పుడు చెడు కాదు పెళ్లి అయిపోయాక. అదే అమ్మ అత్తమ్మ కాదు, మరి ఎవరు ఆంటీ ఎవరు? మా ఇంకొక అంటే నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే నా ఆత్మీయ తల్లి, ఇప్పుడు నన్ను మ్యారేజ్ చేసిన వాళ్ళు అక్క వరుస అవుతారు. అక్క వరుస అవుతారు. సో ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి దేవుడు నాకు పరిచయం చేపించాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుసలు ఎవరు చెప్పట్లేదు, ప్రతి వాళ్ళు ఆంటీనే, ప్రతి వాళ్ళు బాబాయ్. స్టెల్లా ఆంటీ వాళ్ళు అని ఇంకా మా ఆయనకు అక్క వరుస అవుతారు, దూరం అంటే అక్క వరుస అవుతారు వాళ్ళు. సో మా అత్తమ్మ అంటే ఈ పరిచయం చేసింది కూడా మా ఆయన వల్ల సొంత అమ్మనే, అంటే మా అత్తమ్మనే తీసుకుపోయి ఆంటీ వాళ్ళకు పరిచయం చేపించారు. సో ఆ పరిచయం చేయడంలో అంటే ఇంగ్లీష్ లో రోజరీ చెప్పడం రాదు నాకు, తెలుగులో ఎలా అంటే ఆంటీ వాళ్ళు ఉండేసి నాకు తెలుగులో ఎట్లా నేను ప్రార్థనలు, అంటే ఇప్పుడు నేను క్రైస్తవురాలుగా నేను మారాలని అంటే నేను అంటే అన్ని నేర్చుకోవాలి కదా ఫాదర్. నేను అంటే ప్రేయర్స్ అన్ని నేర్చుకోవడం ఇవన్నీ ఆ కుటుంబం నాకు చాలా సహకరించిండ్రు ఫాదర్, తెలుగులో నేర్పియడము. సో వాళ్ళ ఇంట్లో రోజు సాయంత్రం రోజరీ జరుగుతుంది ఫాదర్, రోజు సాయంత్రం. అది ఎట్లా ఇంగ్లీష్ లో జరుగుతుంది. సో నేను ఏం చేసేదాన్ని అని అంటే చిన్న పిల్లలాగా ఉరికిపోయి కూర్చునేదాన్ని. రోజరీ వాళ్ళు చెప్తా ఉంటే నాకు దాహం, దేవుళ్ళు నేను నేర్చుకోవాలి అని. అయితే ఒకటే అనుకున్నా, ప్రభా నాకు రోజరీ నాకు ఇంగ్లీష్ లో చెప్పడానికి వస్తే నేను రోజరీ రోజు చేసుకుంటాను, అలా కూర్చొని నేను ప్రార్థన చేసేదాన్ని ఫాదర్. అలా దేవుడు ఆ అనుగ్రహం ఇచ్చేసాడు. రోజరీ ఇంగ్లీష్ లో కూడా చెప్పుకుంటాను. ఎక్కడ చాలా ప్రార్థన అంటే ఆ ఆంటీ దగ్గర నేను ఇంకొకటి నేర్చుకున్నది ఏంటంటే, ఆ ఆంటీ డైలీ మాస్కి వెళ్తారు, ఫస్ట్ మాస్కి వెళ్ళేసి వస్తారు. మంచి చాలా ఏజే, అంటే ఆంటీ కూడా పెద్ద కుటుంబం, ఆంటీ వాళ్ళ కుటుంబంలో కూడా ఫాదర్ అయిన వాళ్ళు, బ్రదర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి కుటుంబంలో నుంచి ఇంకా ఆంటీ రోజు మాస్కి వెళ్తా ఉంటారు, వస్తా ఉంటారు. ఇప్పటిదాకా కూడా ఫాదర్ మాస్కి వెళ్ళండి ఏ ఒక్క రోజు కూడా ఉండను ఫాదర్, ఇప్పటిదాకా ఆంటీ దగ్గర నుంచి నేర్చుకున్నది నేను ఇది. ఇంకా పాటల్లో ఎట్లా వచ్చాను అని అంటే, మా క్యాస్ట్ కి మా పంతులు గారు ఉన్నారు రాయప అని కాజీపేటలో. సో ఫస్ట్ భయపడ్డాను, అంటే కొత్తగా అనౌన్స్మెంట్ ఇచ్చారు, కొత్తగా పాటలు పాడే వాళ్ళు ఎవరైనా రండి అంటే అప్పుడు భయపడ్డాను ఫాదర్. అంటే చాలా ఆశ నాకు పాటలు పాడాలని ఆశ, కాకపోతే అక్కడ వెళ్ళడం ఎట్లా అని అంటే చదువు రాదు, తెలుగు రాదు, అంటే ఇప్పుడు అందరు పాటలు బుక్కులు చూసుకుంటా పాడతారు కదా ఎట్లా అన్నట్టుగా కొంచెం భయపడ్డాను. అంటే మా ఇక్కడ రాయపన్న పంతులు ఉండేసి ఏమన్నారంటే, నువ్వు వెళ్ళమ్మా జాయిన్ అయిపో క్వైర్లా అన్నారు. క్వైర్లా అంటే వెళ్ళేసి నిలబడ్డాను, సైడ్కి నిలబడ్డాను ఫాదర్. దేవుడు ఒక కృపనిచ్చాడు, అంటే మ్యూజిక్తో ఎలా పాటలు ఎలా ఏంటిది అవన్నీ టైంకి ఎత్తుకోవడం, పాటలు ఇంకా స్టార్ట్ చేయడం, అవన్నీ ఇప్పుడు మెయిన్ ఇన్ఛార్జ్గా దేవాది దేవుడు ఎప్పుడైతే ఎన్నుకున్నానో ఇప్పటి వరకు అక్కడ ఒక మెయిన్ దానిలాగానే ఇప్పుడు నన్ను దేవుడు ఒక ప్లేస్ లో నన్ను ఒక సాక్షిగా వాడుకుంటున్నాను. మరి రావచ్చు మీరు కూడా దివ్యానికి వచ్చి మీ గ్రూపు, లేదా మమ్మల్ని పిలిచినప్పుడు మా వాళ్ళు వచ్చి మీ పాటలు చేస్తారు. సో అట్లా మీరు వాడుకోవచ్చు దేవునికి. చాలా సంతోషం అమ్మ, చాలా అనేకమైనటువంటి విషయాలు వెల్లడి చేశారు. అయితే ఇక్కడ మరి మీ సారు, మీ ఆయన గారు పని చేసుకుంటూనే తర్వాత మీరు ఆయన సహకారం చేయాలని అనుకున్నారు, మీరు సహకారాన్ని ఒక టీచర్ ద్వారా ఇస్తున్నారు, దేవుడు ఆశీర్వదించారు. తర్వాత మీ ఆధ్యాత్మిక జీవితం ఉంది కదా, ఆధ్యాత్మిక జీవితం డైలీ ఎలా ఉంటుంది మీ లైఫ్ ఫాదర్? ఇప్పుడు కూడా మీరు కలిసి చేసేది, నువ్వు ఇండివిజువల్ చేసేది కాదు, ఒక ఫ్యామిలీగా చేసేది. ఫ్యామిలీగా చేసేది అంటే రోజు మాస్క్ తీసుకొని వెళ్తాను ఫాదర్. ఫస్ట్ అయితే పిల్లల్ని కంపల్సరీ, మా భార్య భర్తలు, మేము, మా పిల్లలు, చిన్న పిల్ల దగ్గర నుంచి ఇప్పుడు చిన్నది 3rd క్లాస్ ఫాదర్, చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసాను. వాళ్ళకి ఫ్యూచర్ ఏమి ఇచ్చానని అంటే నేను ఒకటే చెప్తాను ఫాదర్, డైలీ మాస్క్ తీసుకొని పోతాను ఫాదర్. నా పిల్లల జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. సో ఇప్పుడు నేను నేర్పించింది ఒక మాసే వాళ్ళకి, అంటే నేను ఆంటీ దగ్గర నుంచి నేర్చుకున్నది వృధా చేయలేదు. ఎవరు వచ్చి నాకు చెప్పలేదు నువ్వు రోజు చర్చికి రావాలి అది ఇది అని, ఎవరు మనకు వచ్చి చెప్పారు ఫాదర్. సో అంటే ఎదుటోళ్ళ దగ్గర నేను ఏం చూస్తానని అంటే మంచి చూస్తాను ఫాదర్, చెడు అయితే వద్దు నాకు. మంచి ఏదైనా అంటే నాకు సంబంధించింది నేను వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవాలి అని అంటే దేవుళ్ళు అలాంటివి తీసుకొని అది నేర్చుకుంటాను, బై హార్ట్ చేసుకుంటాను, ఇంకా దాని ప్రకారమే నడుస్తాను. ఏం చదువుతున్నారు పిల్లలు? పిల్లలు ఇప్పుడు డిగ్రీ ఉన్నారు ఫాదర్. డిగ్రీ చదువుతున్నారు. చిన్నది 3rd క్లాస్. కానీ మీ భాష బాగుంది. మామూలుగా మనము టీవీలలో అక్కడక్కడ ఏమంటారు సోషల్ మీడియాలో చూస్తాం కదా, మీది తెలుగు బాగా ఉంది, మాది తెలుగు అట్లా ఉంటుంది కదా, ఆ భాష మీకు రాలేదు. చాలా సంతోషం. యోహాన్
15, 16 దేవుడు ఎన్నిక ఫాదర్ అది. దేవుడు ఎన్నిక అంతే. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఈ వాక్యం ఉంది. నేను నిన్ను అంటే మనము దేవుణ్ణి ఎన్నుకోలేదు, దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు చాలా ముఖ్యమైన పాత్రలు ఇస్తాడు అన్నట్టు. మొన్న చిన్న కాకానికి నేను వెళ్ళాను ఫాదర్, సాక్ష్యం కోసం కాదు ఫాదర్, 2 days ప్రేయర్ మీటింగ్ ఉండే నాకు. ఆల్మోస్ట్ ప్రేయర్ మీటింగ్ నడిపించడానికి నాకు అంటే వెళ్తానే ఉంటాను ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో. సో అక్కడ నన్ను అంటే ఈ సంవత్సరం చేసిన అద్భుతం చెప్తున్నాను. అక్కడ ఫాదర్ ఫస్ట్ కాల్ చేశారు, నా నంబర్ వేరే వాళ్ళు ఇచ్చారు మ్యూజిషియన్. సో నన్ను పిలవడానికి కాల్ చేశారు ఫాదర్ చేస్తే నేను మాట్లాడాను, వస్తానని ఒప్పుకున్నాను, ఆ ప్రోగ్రామ్కి వస్తాను. ఈ మన ఏప్రిల్ మన లెంట్ సీజన్లో 17, 18కి నాకు ప్రోగ్రామ్ ఉండే అక్కడ. సో వాళ్ళు నా ఫోటో అడిగారు ఫాదర్. నాకు అర్థం కాలేదు, ఫోటో ఎందుకు అడుగుతున్నారు నాకు అంటే డీటెయిల్స్ నాకు ఏం చెప్పలేదు. అమ్మ నీ ఫోటో పంపి అని ఫాదర్ నాకు కాల్ చేశారు. సో ఫోటో అంటే నేను ఒక 2-3 days తర్వాత ఆపేసి ఆ తర్వాత మళ్ళీ ఫాదర్ చెప్పారు, మీకు ఒక బ్యానర్ చెప్పియాలమ్మా, ఫోటో ఉంటే పంపియండి అన్నారు. సో ఆ తర్వాత నేను మామూలు ఫోటో ఒకటి పంపించాను. ఆ ఫోటో పంపించినాక పైన ఏమో ఫాదర్ జ్యోతిరాజ్ అని ఇంతకుముందు ఆ ఫాదర్ వచ్చారు, ముఖ్యమైన ప్రసంగి. ఆ తర్వాత ఫాదర్ కింద నా ఫోటో పెట్టేసి ఆ కింద ముఖ్యమైన దేవుడు ఎన్నికలో ఒకవేళ మనం ఉంటే, దేవుడు మనల్ని ఎన్నుకుంటే మన జీవితంలో జరిగే కార్యాలు ఇవి ఫాదర్. దేనికి పనికిరాను ఫాదర్ నేను, అంటే నా జీవితం ఏంది నాకు తెలుసు ఫాదర్. నేను ఈ సాక్ష్యం చెప్పొద్దు కూడా, అంటే ప్రతి అనేక చోట్లలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అంటే నేను చదువుకోలేదు, అంటే నన్ను నేను తగ్గించుకున్నప్పుడే దేవుళ్ళో నేను హెచ్చింపబడతాను. ఎక్కడైతే నేను మా దేవుడు చేసిన మేలు ఏది కూడా నేను మర్చిపోయాను అంటే నేను ఆయనకి సాక్షిగా ఉండలేను. అపోస్తుల కార్యం 1:8 ప్రకారం నా సాక్ష్యం. ఆయన ఆత్మ మన పైకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం ఫాదర్. అది మనము చనిపోయే వరకు భూది గంతంల వరకు కూడా ఆయనకి సాక్షులై ఉండాలి అంటున్నాడు దేవుడు. అపోస్తులని అన్న మాట అది. అదే రీతిగా మనల్ని అనుకున్నాడు. నేను అదే రీతిగా అదే విధంగా నేను దేవుడు సేవ చేయాలని ఒక చాలా ఆశ, దాహం ఫాదర్. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, ఇప్పటి వరకు టొరంటైన్ మేరీ గారి జీవితంలో తన జీవిత సాక్ష్యం ద్వారా చాలా విషయాలు తెలుసుకుని ఉన్నాం. వచ్చే వారం మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.